నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు సాధికారత లభించేలా కొలకొలూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం. మంత్రి నాదెళ్ల మనోహర్. పొన్నెకంటి చార్టర్ ట్రస్ట్ ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమకు భూమి విరాళం. దాతలను ప్రశంసించిన అధికారులు. జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారిగా తెనాలిలో బాధ్యతలు చేపట్టిన వేణుగోపాలరావు. మహిళల కోసం ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కొలకలూరు గ్రామంలో తీసుకురావాలన్న అతని సంకల్పానికి దాత పొన్నెకంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయంలో మంత్రి నాదెళ్ల మనోహర్ సమక్షంలో కొలకలూరు గ్రామంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు పొన్నెకంటి చారిటబుల్ ట్రస్ట్ దాతృత్వంతో ముందుకు వచ్చి ఎకరం స్థలం ఇవ్వడం పట్ల మంత్రి నాదెళ్ల మనోహర్ తమ స్పందన వ్యక్తం చేశారు. కొలకలూరు గ్రామంలో పొన్నెకంటి పోతురాజు విద్యావంతులుగా, ఉపాధ్యాయుడిగా ఎంతో మందిని తీర్చిదిద్దారని అన్నారు. ఆ కుటుంబంతో తమ ప్రయాణాన్ని వివరించారు. కొలకలూరు గ్రామంలో మహిళలకు, యువతకు చక్కని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా దాత స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించడం ఎంతో ఆనందంగా ఉందని, తమ వంతు బాధ్యతగా తమ కుటుంబం నుండి 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేయనున్నట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. రోల్ మోడల్ పంచాయతీగా కొలకలూరు గ్రామాన్ని మార్చే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా దాత శశికిరణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోతురాజు గారు అసలు ఆ ప్రాంతానికి, కొలకలూరు గ్రామానికి ఒక ఆదర్శవంతుడుగా, అక్కడున్న యువతని చదివించాలనే తపన, వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే తపన, ఒక ఉపాధ్యాయుడుగా, ఒక కళాకారుడుగా, జాషువా గారితో ఆయనకున్న సంబంధాలు, పుస్తకాలు, రచయితగా అసలు ఎన్ని కార్యక్రమాలు అహర్నిశలు ఆయన చేస్తూ ఉండేవాళ్ళు, ఎన్ని పద్యాలు ఎప్పుడు పాడుతుండేవాళ్ళు, మర్చిపోలేని రోజులే. ఆ కుటుంబంతో నేను ప్రయాణం చేయగలిగానంటే నిజంగా ఇందాక సబ్ కలెక్టర్ గారు అంటే ఇది ఒక బ్లెస్సింగ్ మాకు కూడా. మనస్ఫూర్తిగా వీ ఫీల్ గ్రేట్ఫుల్. ఒక దాతగా ముందుకొచ్చి ఒక కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనవంతు మనం సమాజం చేయాలనుకోవడం ఒక ఎత్తు అయితే, చాలా చిన్న కుటుంబ నేపథ్యం, ఈ రోజుకి కూడా చాలా కష్టపడి ఆ పోతురాజు గారి ఆ పేరుని నిలబెట్టాలని ఆ ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకొని చాలా ఆదర్శవంతులుగా డెవలప్మెంట్ చేయాలి మన కొలకలూరులో మహిళా సాధికారత కోసం అని శశికిరణ్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాలిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా 1 కోటి రూపాయలతోటి మనం భవన నిర్మాణం చేసుకుని తప్పకుండా మనం ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేసాం. అయితే నా తహసీల్దార్ గారు అన్నట్టు ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు, లేదు మనకి ఈ మన ప్రాంతంలో. ఇన్ఫ్యాక్ట్ తెనాలి రెవెన్యూ డివిజన్లోనే మనకి ఎక్కడ లేదు. వెతికాం, చాలా చోట్ల వెతికాం, ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు. అప్పుడు శశికిరణ్ గారితో డిస్కస్ చేసినప్పుడు తహసీల్దార్ గారిని పిలిపించి వారికి ఉన్న ల్యాండ్ని చూపించి అది సరిపోదు అనుకుంటే అదనంగా మరొక 6 ఎకరం దాదాపు 43 లక్షలు 45 లక్షలు ఖర్చే ఆ భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద మన సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణంకి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా 100% ఒక చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా. ఎందుకంటే అతి పెద్ద పంచాయతీ మనకి ఉమ్మడి జిల్లాలోనే కొలకలూరు పంచాయతీ. సో ఆ పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా మనం ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి. ఇదెంతో బాధ్యతతో కూడిన పని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్నందుకు ఏ విధంగా ఒక చైతన్యం ప్రజల్లో వస్తుందో మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసం. మనం కూడా భాగస్వాములు అయితే ప్రభుత్వం చేసే కార్యక్రమంలో మేలు జరుగుతుంది మన ప్రాంతానికి, మన సమాజానికి అనుకు నమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చాం. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి వ్యక్తుల ద్వారా ఎంత అద్భుతంగా మనకి మన ప్రాంతానికి వెన్ను తెచ్చే విధంగా రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న చూశారు మీరు, గోగినేని ఉమ గారు, కస్తూర్బాయ్ గారు మహిళా బిల్డింగు, మహిళా సాధికారత కోసం వారు ఏ విధంగా దానం ప్రభుత్వానికి అందించారు. శశికిరణ్ గారు, పోతురాజు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం, ఆయన మోటివేషన్ నేను మర్చిపోలేను. ఏ కార్యక్రమమైనా సభాపం ఆయన నడుచుకుంటూ వచ్చి పాల్గొని మైక్ తీసుకుని అందరిని ఉత్తేజపరిచి సమాజానికి ఉపయోగపడే విధంగా 4 మంచి మాటలు చెప్పి బిడ్డల్ని ఎంతోమంది ఆయన చదివించారు. ఒక హెడ్ మాస్టర్గా, ఒక టీచర్గా ఆ ఊరి నుంచి ఎంతోమంది చదివించారు ఆయన. ఈరోజు ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు కొలకలూరు నుంచి. వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా, పోతురాజు గారి పేరును చిరస్థాయిగా ఉండే విధంగా వారి కుటుంబం చేస్తున్న ఈ త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంకిత భావంతో చేస్తామని చెప్పడమే కాకుండా మా కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమం శశికిరణ్ గారు టేకప్ చేశారు కాబట్టి
ఫస్ట్ టైం నేను మా కుటుంబం నుంచి కూడా మేము ఒక 10 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి అప్పించి భవన నిర్మాణంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా త్వరగా పనులు ప్రారంభమయ్యే విధంగా మా వంతు మేము సహాయం అందిస్తామని ఆ ప్రాంతానికి మన ప్రాంతానికి డెఫినెట్గా రాబోయే రోజుల్లో అనుకున్న రీతిలో ఒక చిన్న ఇండస్ట్రీ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయడమే కాకుండా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి సర్వీస్ సెక్టార్లో కూడా మనం కొన్ని ఆలోచనలతోటి అక్కడ ఉన్న మహిళలకి ఆ యువతకి మనం ఖచ్చితంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. ఒక రోల్ మోడల్ పంచాయతీగా కొలకలూరుని మార్చే దిశలో ఈ ముందడుగు శశికిరణ్ గారు మాతో పాటు నడిచినందుకు ప్రత్యేకంగా ఆయనకి మనం మరొకసారి ఆమెకి ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పోతురాజు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో కుటుంబ సభ్యులు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్ నిర్వాహకులు పొన్నెకంటి సువర్చల శశికిరణ్ ప్రభుత్వానికి చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు గాను ఎకరం స్థలం విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో శశికిరణ్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సబ్ కలెక్టర్ సంజనా సింహ, సబ్ రిజిస్టర్ తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ సమక్షంలో ఎకరం స్థలం ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో సేవా దృక్పథంతో 10 మంది ప్రయోజనానికి తమ విలువైన ఆస్తులను అందిస్తున్న దాతలు అభినందనీయులు, స్ఫూర్తి ప్రదాతలని అన్నారు. నేను తెనాలికి వచ్చినప్పటి నుంచి కూడా మంత్లీ అట్లీస్ట్ 2 times వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇంకా కలెక్టరేట్ నుంచి ఈ ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇవ్వండి, ఆ ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఎంత ఎతికినా గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ లేదు, ప్రైవేట్ ల్యాండ్ కొనాలంటే చాలా కాస్ట్లీ, అంత ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి మన దగ్గర బడ్జెట్ లేదు. సో ఎలా అని అనుకుంటుంటే ఫస్ట్ అయితే మహిళా మండలి కాంప్లెక్స్ని డొనేట్ చేస్తున్నారని చెప్పారు. అప్పుడు చాలా ఆశ్చర్యపోయాను, ఎలా ఇట్లా డొనేషన్కి వస్తున్నారు అని. అంతలోపే ఇది కూడా వస్తుందన్నారు. సో ఫస్ట్ తెనాలికి యాజ్ అ కల్చర్ ఇంత డొనేషన్ కల్చర్ ఉంది, చారిటీ వేరే వాళ్ళ గురించి సొసైటీకి ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇది మనం గొప్ప కల్చర్ ఆఫ్ తెనాలి అని అక్నాలెడ్జ్ చేయాలి. అండ్ తర్వాత ఇప్పుడు శశికిరణ్ గారి ఆలోచన ఎలా ఉందంటే నా సొంత ల్యాండ్ ఇస్తే బాగుంటుంది, కానీ ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని తనది కాకుండా పక్కది కూడా కొని ఇస్తున్నారంటే అసలు ఆవిడ ఆశయాన్ని మనం చాలా గొప్పదిగా రికగ్నైజ్ చేసి, అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన అందరికీ తెలుసు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ ఏజ్లో ఎంత డిఫికల్టో. అలాంటిది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీపుల్కి ఎస్పెషలీ మహిళలకి ఈ సైట్ ఉపయోగించి చాలా గొప్ప స్థాయిలో ఇదొక ఎగ్జాంపుల్గా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ దీంట్లో రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ అండి. ఆయనలో విశ్వాసం లేకపోతే ఫస్ట్ అయిన డొనేషన్ కానీ ఈ డొనేషన్ కానీ అవ్వదు. సో ఎంటైర్ లీడర్షిప్ క్రెడిట్ అండ్ ద విజన్ గోస్ టు ఆనరబుల్ మినిస్టర్ సార్ ఆల్సో. అండ్ ఇదంతా అవుతూ నా ప్రెజెన్స్లో నేను నేర్చుకోవడానికి నాకు అనుభవం వస్తూ ఇక్కడ ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. దాత పొన్నెగంటి చార్టర్ ట్రస్ట్ నిర్వాహకులు శశికిరణ్ మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో అభివృద్ధికి పెద్దపీట వేసిన నాయకులు నాదెండ్ల మనోహర్ అని అన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు మారిన కొలకలూరును ఓటు బ్యాంకుగా చూశారే తప్ప అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఓ విజన్తో ముందుకు వెళ్తోందని, తమ వంతుగా తనకున్న దానిలో తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలోచనకు తమ వంతుగా స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చామని, తద్వారా గ్రామంలో మంచి ప్రయోజనాలు చేకూరుతాయనే భావనను వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ ను నాయకుడిగా చూసుకుంటున్నామని, వారి ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. నేను ఒక డెసిషన్ తీసుకున్నానంటే అది మా నాన్నగారు ఆశీస్సులు. ఏంటంటే మా నాన్నగారు దగ్గర నుంచి మేము నేర్చుకున్నవి. చెల్లెమ్మ మాట వినండి, నా కుటుంబ సభ్యులు మా ఊరు వాళ్ళంతా నన్ను చెల్లెమ్మ అని పిలుస్తారు. చెల్లెమ్మ మాట వినండి, చెల్లెమ్మ చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అదొక్కటే మా నాన్నగారు మాకు నేర్పించారు. మనోహర్ గారు ఇంతవరకు నేను ఎంతోమంది, నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు, చాలామంది పొలిటీషియన్స్ని చూశాను. కొలకలూరుని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూశారు కానీ అభివృద్ధి పదంలోకి తీసుకువెడదామని ఏ ఒక్క నాయకుని కూడా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు లేరు. పోయినసారి మనోహర్ గారు చేసిన అభివృద్ధే మా కొలకలూరులో ఉంది. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, మనోహర్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే మన కాన్స్టిట్యున్సీలో ఆయనకున్న విజన్స్ వేరుగా ఉంటాయి. ది బెస్ట్ పొలిటీషియన్ అంటే నాకు ఒక పొలిటీషియన్గా సార్ కనిపించరు,
ఒక కార్పొరేట్ దిగ్గజం కూడా కలిసి ఉన్నట్లు ఉంటుంది మనోహర్ గారిలో. ఎందుకంటే సార్కు ఉన్న విజన్స్ అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. సార్తో మాట్లాడుతుంటే చాలా నేర్చుకోవాలి. సార్ దగ్గర ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఎలా చేయాలి, దానికి ఒక ఎక్సలెంట్ విజనరీ. కాంగ్రెస్ గవర్నమెంట్లో చూసాము అవతరామిరెడ్డి గారు వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత ఈరోజు పోయిన సంవత్సరం ఎలక్షన్స్ వరకు చూసిన ఎమ్మెల్యేల్లో మా ఊర్లో డెవలప్ చేసిన ఒక ఏకైక వ్యక్తి మనోహర్ గారే, ఇంకెవరూ చెయ్యలేదు. సార్ దగ్గరకు వచ్చి ఎలక్షన్స్ అయిపోయాక, సార్ మా ఊరికి ప్రాజెక్టు కావాలి సార్ అని చెప్పి అడిగితే హోల్ హార్టెడ్గా చేద్దామమ్మా ఊరికి ప్రాజెక్టు అని అన్నారు. సారు మాట మీద మా వంతు కార్యక్రమం మేమేం చేయాలా? ఐఎమ్ ఏ క్రిస్టియన్, మంచి బిలీవర్ని. కానీ శ్రీకృష్ణుడు బోధించిన నిష్కామ కర్మ భగవద్గీతలో, నీ పనుల భారము యెహోవా మీద పెట్టము, నీ కార్యములన్నీ సఫలములను దేవుడు చేస్తాడు. నా సంకల్ప బలం మంచిదైతే మా మినిస్టర్ గారికి ఉన్న విజన్లో శ్రీరామచంద్రుడు వారధి గడుతుంటే ఉడత వెళ్ళి సహాయం చేసిందట. మా వంతు మా కుటుంబం నుంచి మేమేం చెయ్యగలం అనేదే ఎప్పుడూ ఆలోచించుకుంటాం. మా నాన్నగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నది అది ఒక్కటే. నేను ఫ్లైట్లో వెళుతున్నానంటే వాళ్ళందరూ ఫ్లైట్లో తిరగాల, అత్యున్నతమైన స్థాయికి రావాలా. మా మనోహర్ గారు కూడా ఎలాంటి వ్యక్తి అంటే అలాంటి అద్భుతమైన వ్యక్తిని నేను చూడలేదు. సామాన్యంగా నేను ఎవరి గురించి మంచి సర్టిఫికెట్ ఇవ్వను. ఇంతమంది ఎమ్మెల్యేలను చూశాను, మినిస్టర్లను చూశాను, సెంట్రల్ మినిస్టర్లు నేను చూశాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. కానీ మనోహర్ గారిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఇంకెవరిలోనూ చూడలేదు. డెవలప్ చేయాలి అనే యాటిట్యూడ్. ఇప్పుడు రోడ్లు చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా, అభివృద్ధి పనులు చూస్తుంటే మనోహర్ గారిని పట్టి ఈ ల్యాండ్ నేను డొనేట్ చేయటం అయింది. వేరే వాళ్ళు అయితే నేను చెయ్యను. మా ఊర్లో ఉన్న మా జనసేన యూత్, ఓన్లీ జనసేన యూత్, మా సార్ విజన్ని మేము ఇంప్లిమెంట్ చెయ్యాలి. సార్తో ఉన్న అసోసియేషన్ ఏంటంటే, సార్ నేను ఒక బిల్ క్లింటన్ లాగా, ఎలెన్ మాస్క్ లాగా ఎంత వాళ్ళకి ఎలా విజన్స్ ఉంటాయో సొసైటీని డెవలప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే దేని మీద అయితే ఉంటారో అలాంటి విజనరీ మా సారు. అలాంటి ఒక వ్యక్తిని మేము మా కాన్స్టిట్యున్సీలో ఒక లీడర్గా మేము చూసుకుంటున్నప్పుడు మాకు డెఫినెట్గా మా విలేజ్కి మేలు జరుగుతుందని ఈ అవకాశం ఇచ్చిన మీకు మంత్రి గారికి నా కృతజ్ఞతలు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో కొలకలూరు గ్రామంలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ తీసుకురావడానికి లభించిన ప్రోత్సాహాన్ని వివరించారు. గౌరవనీయులైన మన పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ మధ్య ఒక చొరవ తీసుకొని ప్రభుత్వ ప్రాజెక్టు తెనాలి మండలంలో రావాలి అని ఆదేశించడం, అందుకు అనుగుణంగా వారే దాతని వెతికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు మన మండలం నుంచి మిస్ కాకూడదు, ఎంఎస్ఎంఈ అనే ప్రాజెక్ట్, దానికి ఎట్లాగైనా కానీ ఆ ప్రాజెక్టుని తీసుకురావాలి అని అనుకున్నప్పుడు ప్రభుత్వ భూమి, మరి మీ అందరికీ తెలిసిన విషయమే, తెనాలి మండలంలో ఎక్కడ ప్రభుత్వ భూమి, అనువుగా ఉన్న ప్రభుత్వ భూమి, ఆక్రమణలు లేని ప్రభుత్వ భూమి ఏమీ లేకపోవడం, కానీ ప్రాజెక్టు బయటికి వెళ్ళిపోతుంది అనే ఒక చిన్న బాధతో ఉన్నప్పుడు మంచి చెప్పలేని విధమైన చొరవతో మంత్రి గారు ఏం చేశారంటే, కొలకలూరులో ఉన్న పొన్నకంటి సువర్చల శశికిరణ్ గారిని అప్రోచ్ కమ్మని నాకు చెప్పారు. వారు జనరస్ హార్ట్ ఉంది, ఖచ్చితంగా వారిని అప్రోచ్ అయితే వారు గవర్నమెంట్కి డొనేషన్ ఇచ్చే అవకాశం ఉందనంటే ఇమీడియట్గా అప్రోచ్ అయితే అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా మనకి ల్యాండ్, వారికి ఒక 50 సెంట్లు పొలం ఉంది, ఆ పొలం ఇద్దామన్నారు. కానీ ఫీల్డ్లో విజిట్ చేసినప్పుడు ఆ ఫీల్డ్ అన్ఈవెన్గా ఉండడంతో ఇంకొక 50 సెంట్లు కూడా రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు, ముందున్న అప్రోచ్ దాకా ఉన్న పొలం కూడా కావాల్సి వచ్చినప్పుడు మేడం సువర్చల శశికిరణ్ గారు ఆ పొలం 50 సెంట్లు కూడా కొని ప్రత్యేకంగా 1 ఏకర్ మొత్తం గవర్నమెంట్కి ఇస్తామని చెప్పారు. వారి కోరిక ఏంటంటే ఎంఎస్ఎంఈ మన మైక్రో స్మాల్ అలాగే మీడియం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అక్కడ ప్రాజెక్ట్ రావాలని, ఆ ప్రాజెక్టులో మరియు వారి ముఖ్యంగా కొలకలూరు యువతకి చేయూతగా ఉండాలి అని భావించారు. మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని దీన్ని ప్రతి నిమిషం వెంటబడ్డారు. ఒక విధంగా చెప్పాలి అంటే మరి చరిత్రలో కనీ విని ఎరుగని విషయం. మీ అందరికీ తెలుసు, మొన్న కూడా మనం తెనాల్లో ఒక 6 కోట్ల విలువైన భవనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం తీసుకున్నాం. ఆ రోజు ఆ దాత గారు కూడా ఏం చెప్పారంటే, అది ఉమెన్ కోసం ప్రత్యేకంగా ఉపయోగపడాలి, ఆ విధంగా మీరు చొరవ తీసుకోవాలి అన్నప్పుడు మంత్రి గారు ప్రతిరోజు డైలీ మమ్మల్ని ఫాలోఅప్ చేసి దాన్ని మరి ఫ్రూట్ఫుల్గా అనుకున్న విధంగా మొన్నే 4 రోజుల క్రితం మీ అందరి సమక్షంలోనే మనం ఆ బిల్డింగ్ని కూడా అనుకున్న విధంగానే పూర్తి చేసి మరి మెప్మా ఆఫీస్ని కూడా పెట్టాం. ఈరోజు కూడా ఈ ముందుకొచ్చిన ఈ దాతగారి కోరిక కూడా మహిళా సాధికారత కోసమే లోకల్గా ఎంఎస్ఎంఈ
పార్కు వస్తే ఖచ్చితంగా అక్కడ లోకల్గా ఉండే యువతకి మహిళలకు ఉపయోగపడుతుందని డొనేషన్ ఇస్తున్నారు. 15-1D 15-2Bలో ఉన్న మొత్తం 1 ఏకర్ గవర్నమెంట్కి వస్తుంది. దీని విలువ 33 లక్షలు ఉంది. ప్రైవేట్ మార్కెట్లో ఇంకా 40 లక్షల పైనే ఉంటుందంటున్నారు. ఇది కొలకలూరు గ్రామానికి ఆనుకొని ఉన్న భూమి. జనరల్గా ఈరోజు మరి ఒక 10 రూపాయలు డొనేషన్ ఇవ్వడం కూడా లేని పరిస్థితుల్లో మరి జనరస్ హార్ట్తో వాళ్ళ తండ్రి గారి నుంచే వచ్చిందని ఇప్పుడు సార్ మాటలలో తెలుసుకున్నాం. వారు తండ్రి గారు కూడా మంచి కళాకారులని, సొసైటీకి ఉపయోగపడే విధంగా జీవించారని చెప్పారు. మరి అదే బాటలో ఈరోజు మేడం సువర్చల శశికిరణ్ గారు, మీకు ఇంకో విషయం చెప్పాలి. అసలు ఒక రోజు ఎప్పుడైనా మేము స్లోగా ఉంటే కూడా మేడం కాల్ చేసి త్వరగా ఇచ్చేద్దాం ఈ గవర్నమెంట్లో ఇస్తే త్వరగా ప్రాజెక్టు పూర్తయ్యి మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలని ముందుకొచ్చారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్కి కర్త కర్మ క్రియ మా మంత్రి గారు అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ మా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎవరో ఒకళ్ళు ఆక్రమించడం, లేదా మేము ఎవిక్షన్ చేయడానికి పోవడం, ఒక సెంటు దగ్గర మరీ తెనాలి లాంటి ప్రాంతాల్లో భూమి విలువ ఎక్కువగా పెరిగిపోవడంతో సెంటు దగ్గర కూడా మాకు అర్జీలు వస్తున్నప్పుడు తండ్రి కొడుకులు కూడా ఆస్తుల కోసం కొట్టుకుంటున్న సందర్భాల్లో మరి ఈరోజు జనరస్ హార్ట్తో ఒక 1 ఏకర్ని ప్రభుత్వానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చిన సువర్చల శశికిరణ్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు. దాత శశికిరణ్ సహకారానికి పలువురు అధికారులు, జనసేన పార్టీ శ్రేణులు తమ హర్షం వ్యక్తం చేశారు. మరి ఈ ప్రాంతంలో ఎంతోమంది నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ కొలకలూరుని అభివృద్ధి దిశగా నడుపుతున్నటువంటి ఏకైక నాయకులు మా మంత్రివర్యులు అని చెప్పుకోవడంలో మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సార్తో మేము 2009లో మా కొలకలూరు గ్రామం తెనాలికి మెర్జ్ అయిన క్రమంలో సార్తో ఉండి మేము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. కొలకలూరులో మరి రోడ్లు కానివ్వండి, నీటి సరఫరా కానివ్వండి, సుమారు 600 కోట్ల పైన మరి తెనాలి ప్రాంతానికి ఖర్చు పెట్టి ఆ రోజుల్లోనే మంచినీళ్ళని తీసుకొచ్చిన అపర భగీరథులుగా మేము మంత్రి గారిని కొనియాడుతున్నాం. రేషన్ కార్డులు కానివ్వండి, కొలకలూరులో మరి మంత్రి గారు ఎంతోమందికి ఇచ్చారు. ఆ టైంలో నేను సార్తో మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి పనిచేయటంలో నా జన్మ సుకృతమని నేను చాలా భావిస్తున్నాను. తాతయ్య గారి కుమార్తె అయినటువంటి శశికిరణ్ గారు మరి మంత్రి గారితో ఉన్నటువంటి మంచి అభిమానంతో సార్ అయితే ఖచ్చితంగా ఆ భూమిని ఉపయోగించి ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే సదుద్దేశంతో వారు ఇవ్వటం జరిగింది. మరి ముఖ్యంగా మరి మా తాతయ్య గారి పేరుని శాశ్వతంగా నిలిపే క్రమంలో మరి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుడటం అనేది మా కుటుంబ సభ్యులు అందరం కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎట్ ఎనీ కాస్ట్ ఐ నీడ్ ఏ ప్రాజెక్ట్ టు కొలకలూరు అని కూర్చుంది, వర్క్ చేసింది. మరి మనోహర్ గారు ఉన్నారు. మనోహర్ గారు అక్కకి బాగా ఏది చెప్తే అది చేసేటువంటి దీనిలో నాకు కాన్ఫిడెన్స్ ఉందరా. అప్పటికి అంటా ఉండేది, ఏరా ప్రాజెక్ట్ వస్తుందా అంటే నేను ఐ యూజ్ టు కాల్ హర్ యాజ్ చెల్లిమ్మ. శశికిరణ్ అన్నా కానీ చెల్లిమ్మ అని చెప్పి పిలుస్తాను. వచ్చిద్ది, ఈరోజు పొద్దున వస్తా కూడా ఏరా ప్రాజెక్ట్ వచ్చిద్దా అని. ఎట్ ఎనీ కాస్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాజెక్ట్ వితౌట్ ఎనీ యాంటిసిపేషన్ చెప్పాను. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అంతా కూడా మా అక్కకి మేము ఇచ్చాను. సో దానికి తోడు లోకల్ జనసేన నాయకులు ఉన్నారు చాలామంది, ప్రసాద్ అండ్ ఫ్యామిలీ, హరికృష్ణ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు వెనకాల ఉండి మొత్తం కూడా నడిపిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ఒక 50,000 కోట్లు ఒక డ్వాక్రా సంఘాలకి, మహిళలకి ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి డ్వాక్రా మహిళని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలని ఆ దిశగా మేము ప్రత్యేకమైన ఆచరణ చేస్తున్నాము, కార్యాచరణ. దానికి సంబంధించి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్గా తీసుకుంటే అన్ని ఫెసిలిటీస్ కూడా ఒకే ప్లేస్లో ఇచ్చినట్లయితే ముఖ్యంగా మహిళలు అన్ని చోట్లకు వెళ్ళి దానికి సంబంధించిన శాంక్షన్స్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ తీసుకోలేరనే ఉద్దేశంతో ఒకే కాంప్లెక్స్లో కనుక గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి రిసెప్షను, పార్కింగ్ ఏరియా ఇస్తారండి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్లోర్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కానీ మీటింగ్ హాల్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో తర్వాత సోలార్కి సంబంధించిన ప్యానల్స్ ఫిక్స్ చేసుకుంటూ ఈ 3 ఫ్లోర్స్లో ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ రెడీ అవుతుంది. ఆనరబుల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఏ ప్రొడక్ట్స్ కనుక అక్కడికి మనం పెడితే ఎస్హెచ్జి ఉమెన్ ఆర్థికంగా లాభపడతారో అది ఆయనతో డిస్కస్ చేసి అట్లాంటి ట్రైనింగ్స్కు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ వాళ్ళందరికీ ఇచ్చి మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా మేము తీసుకెళ్తామని సభాముఖంగా సార్కి తెలియజేస్తూ ఈ కాంప్లెక్స్ని సార్ మాకు టార్గెట్ కూడా ఇచ్చున్నారు.
3 months లోపల కంప్లీట్ చేయమని, అలాగే మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతుంది కాబట్టి వెంటనే మేము ఈ పనిని స్టార్ట్ చేస్తామని, అలాగే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ 1 acre సైట్ని ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీకి ఇచ్చిన ఘనత సార్కే దక్కింది కాబట్టి ఈ సభాముఖంగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుకోని విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే సమస్యను తక్షణమే అగ్నిమాపక శాఖకు తెలియచేయాలని అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎస్ వేణుగోపాలరావు పేర్కొన్నారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఎస్ వేణుగోపాలరావు బదిలీపై సోమవారం తెనాలి వచ్చిన సందర్భంగా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో తమ అనుభవాలను పంచుకున్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాలరావుకి కార్యాలయ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాలరావు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. తెనాలి ఫైర్ స్టేషన్కి కొత్తగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నేను గతంలో మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, గుంటూరు ఈ కేంద్రాల్లో పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఒంగోలు, నెల్లూరు జిల్లాలో చేయడం జరిగింది. తర్వాత ట్రాన్స్ఫర్ మీద తెనాలికి రావడం జరిగింది. తెనాలి అగ్నిమాపక కేంద్రంలో వాహనం స్టేషన్లో ఒక అగ్నిమాపక వాహనం ఉంది. సిబ్బంది అందరూ ఉన్నారు. మొత్తం సుమారుగా 8 మండలాలనే కవర్ చేస్తూ ఈ అగ్నిమాపక వాహనం పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ అగ్నిమాపక కేంద్రం కూడా కొత్తగా అగ్నిమాపక కేంద్రం నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ తెనాలి పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అగ్నిమాపక శాఖ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోండి. ప్లస్ ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఆపడానికి ప్రయత్నం చేయండి. వెంటనే ఇమ్మీడియట్గా మా అగ్నిమాపక కేంద్రానికి తెలియజేసిన ఇమ్మీడియట్గా వచ్చి అగ్ని ప్రమాదం పూర్తిగా ఆర్పివేయడం జరుగుతుంది. తెనాలి, వేమూరు, కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, చుండూరు, అమృతలూరు, చేబ్రోలు ఈ 8 మండలాల్లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఏ సమయంలోనా స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా తెనాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మహోన్నతమైన ఆశయాలు గల నాయకుడిగా ఆలపాటి వెంకటరామయ్య అందించిన సేవలు నిరూపమనమని తెలుగుదేశం నాయకులు గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. ఆలపాటి వెంకటరామయ్య 60వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం మార్కెట్ సెంటర్లోని ఆయన విగ్రహానికి గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుమ్మడి రమేష్ మాట్లాడుతూ ఆలపాటి వెంకటరామయ్య మున్సిపల్ చైర్మన్ గా నాడు తెనాలి పట్టణ అభివృద్ధికి అందించిన సేవలను వివరించారు. మహనీయుల వర్ధంతులు, జయంతులు జరుపుకోవడం వెనుక ఆంతర్యం వారు అందించిన సేవలను భావితరాలకు తెలియచేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి మురళి, ఏ వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆలపాటి వెంకటరామయ్య గారు ఆ రోజుల్లో కామరాజు నాడార్ గారు, సంజీవ్ రెడ్డి గారితో ఉన్న పరిచయాలతో తెనాలి పర్యటనకు వచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి గారు తెనాలి ఓవర్ బ్రిడ్జి అవసరాన్ని గుర్తించి ఆ రోజుల్లోనే రాకపోకల ఇబ్బందులని గమనించి వారి దృష్టి తీసుకెళ్ళడం కోసం రైలు పట్టాల దగ్గర ఎడ్ల బండ్లు పెట్టి అడ్డంగా ఉన్న వాస్తవ పరిస్థితిని వారి దృష్టి తీసుకొచ్చి ఆ ఓవర్ బ్రిడ్జి కట్టడం 66లో ఈ పురపాలక సంఘ కార్యాలయం కూడా నిర్మించాలని ఆనాడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకటరామయ్య గారి కోరిక ప్రకారం కట్టడం తెనాలి నియోజకవర్గానికి సేవలు మరులేనివి. ఇవారి వరకు కూడా ఆయన శిరస్మరణీయుడిగానే ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా తన కుమార్తె ఇందిరి గారు, తర్వాత ఆమె మనవరాలు గోగిని ఉమ్మగారు శాసనసభ్యులుగా వారిరువు కూడా వెంకటరామయ్య గారి బాటలో నడిచి తెనాలి పట్టణానికి, తెనాలి దుర్గానికి కూడా మంచి సేవలు అందించేదానికి వారికి చరణ ముద్ర వేసుకున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆలపాటి వెంకటరామయ్య గారు అంటే అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి బాగా చేశారు. ఆలపాటి వెంకటరామయ్య గారు మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఈ మురుగు కాలంలో ఉన్న ఈ దోమల్ని వీటన్నిటిని ఎట్ట నిర్మూలించాలని ఆ టైంలోనే ఆలోచించి భూగర్భ డ్రైనేజ్ గురించి ఆలోచన చేసిన మహోన్నతమైన నాయకుడు. వారికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, వాళ్ళ కుటుంబం ఇప్పటి వరకు డి ఇందిర గారు కానీ, తర్వాత గోగినేని గారు, వీరెవరు కూడా రాజకీయాల్లో అవినీతి మహిళ అనేది అంటకుండా పరిపాలన సాగించారు. అందుకనే వాళ్ళందరినీ కూడా అందరూ కూడా వాళ్ళని అభిమానిస్తారు. అందుచేతనే వాళ్ళకి ఇప్పటి వరకు ఆలపాటి వెంకటరామయ్య గారు వర్ధంతులు కానీ, జయంతులు కానీ అవన్నీ కానీ కంటిన్యూగా చేస్తున్నారు అంటే, స్మరించుకుంటున్నారు అంటే ఆనాడు వాళ్ళని చూసిన ప్రజలు కానీ, వాళ్ళు చూసిన నాయకులు కానీ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5 అర్జీలు వచ్చినట్లు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తగు ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ
గ్రీవెన్స్ ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రీవెన్స్ కు మొత్తం 5 అర్జీలు వచ్చినట్లు వివరించారు. వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మండల గ్రీవెన్స్ లో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 5 అర్జీలు అందినాయి. ఆ 5లో ఒకటి రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్ విభజన కోసం, అట్లాగే ఒకటి ఒంటరి మహిళ పెన్షన్ కోసం అని చెప్పేసి ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఇమ్మని, ఒక ఆవిడ సరళ అనే ఆవిడ 2017లో వడదెబ్బ తగిలి భర్త చనిపోయారని సీఎం సహాయానికి సంబంధించి ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరి ఉన్నారు. కటివరం నుంచి ల్యాండ్ కన్వర్షన్ రిలేటెడ్గా ఒకటి వచ్చింది. 5వ అర్జీ కుడితిపూడి వేణుబాబు గారని సుల్తానాబాద్ నుంచి ఇచ్చారు. నయారా అనే పెట్రోల్ బంకు అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఈ 5 కూడా సంబంధిత విభాగాలకు పంపడం, నిర్ణీత సమయంలో వీటిని చట్టపరంగా ఏ విధంగా పరిష్కరించగలం ఆ విధంగా నిర్దేశించిన పద్ధతిలో పరిష్కరించగలమని తెలియజేస్తాం. సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన నిర్వహించిన గ్రీవెన్స్ కి 14 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సంజనా సింహ అధ్యక్షతన అర్జీదారుడి గ్రీవెన్స్ ద్వారా అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ విభాగానికి 3 అర్జీలు, సర్వే కొరకు 1 అర్జీ, పోలీసు విభాగానికి 4 అర్జీలు, పురపాలక సంఘానికి 4 అర్జీలు, పంచాయతీరాజ్కు 1, పీడీడీఆర్డీఓకు 1 వంతున అర్జీదారుల నుండి అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వయోవృద్ధులపై జరిగే భౌతిక దాడుల పట్ల పోలీసు యంత్రాంగం సకాలంలో స్పందించి న్యాయం జరిగేలా చూడాలని, గృహ హింస పట్ల ఏ విధంగా ప్రభుత్వం స్త్రీలకు రక్షణ కల్పిస్తుందో, కుటుంబాల్లో వృద్ధుల పట్ల అనైతిక విధానాలకు పాల్పడే వారిని చట్టపరంగా శిక్షించాలని ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో వృద్ధుల పట్ల కుటుంబాలు జరుగుతున్న అనైతిక విధానాలను నిరసిస్తూ ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ వృద్ధుల పట్ల సమాజంలో తరచూ చోటు చేసుకుంటున్న విపరీత పరిణామాలను వివరిస్తూ ప్రభుత్వం ఈ విషయంలో వృద్ధులకు న్యాయం జరిగేలా, న్యాయ వ్యవస్థలో వృద్ధులకు ఉన్న హక్కులను సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కావూరి నాగేశ్వరరావు, పివి రామబాబు, ఆర్ భుజంగరావు, పి మల్లికార్జునరావు, ఎం అర్జున్, వైఎస్పీ బోస్, వై రాధాకృష్ణ, కె చంద్రమౌళి, ఎస్ వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. టీబీ రహిత భారతదేశమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా ఆ లక్ష్యం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బందిని ఉద్దేశించి అన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఎంసీహెచ్ హాల్లో ఏర్పాటు చేసిన టీబీ ముక్త భారత్ అభిమాన్ ఇంటెన్సివ్ ఫైడ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ క్షయవ్యాధి రహిత భారతదేశమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ వంతుగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తను ఉద్దేశించి అన్నారు. టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి రమాదేవి మాట్లాడుతూ రాబో 4 నెలల్లో విస్తృతంగా క్షయవ్యాధిపై అవగాహన కల్పించి సర్వే చేసి 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులను, షుగర్ వ్యాధిగ్రస్తులను, పొగదాగే వారిని, ఆల్కహాల్ తీసుకునే వారిని, గత 5 సంవత్సరాల్లో క్షయవ్యాధికి మందులు వాడిన వారిని, క్షయవ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులను, ఈ విధంగా అర్హులైన ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేసి క్షయవ్యాధి లక్షణాలున్న ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయాలని తెలియజేశారు. ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్ నందు అధునాతన టీబీ టెస్ట్ పరికరం అందుబాటులో ఉందని, డిజిటల్ ఎక్స్రే కూడా అందుబాటులో ఉందని, అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. క్షయవ్యాధి లక్షణాలు వివరించే గోడ పత్రికలను ఆవిష్కరించారు. టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి లేని తెనాలి పట్టణమే తమ ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ సూపర్వైజర్ లక్ష్మి, టీబీ హెచ్వీలు దిలీప్, భార్గవి, పట్టణంలోని యూపీహెచ్సి పరిధిలో పనిచేస్తున్న హెల్త్ విజిటర్స్ వెంకటేశ్వరమ్మ, విజయకుమారి, పుష్పలత, యూపీహెచ్సి పరిధిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో మనం టీబీ మీద ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన ఏఎన్ఎంస్ అందరినీ ఇంటింటికి సర్వే చేపిస్తున్నాం. ఈ సర్వేలో భాగంగా మన ఏఎన్ఎంస్ హై రిస్క్ వాళ్ళని మెయిన్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి, హై రిస్క్ అంటే మెయిన్గా డయాబెటీస్, స్మోకర్స్, ఆల్కహాలిక్స్, అబోవ్ 60, అట్లనే ఏదైనా క్రానిక్ డిజీజెస్, అట్లనే ఇంట్లో ఎవరైనా టీబీ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరికీ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయేమని అడిగి, వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే పరీక్షలు, స్ఫోటమ్ ఎగ్జామినేషన్ చేసి తర్వాత ఏమైనా పాజిటివ్ అట్లా ఏమైనా కేసు అయితే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఫాలో అప్ చేస్తారు. ఈ 100 days యాక్టివిటీస్ మనం ఏ వారంలో ఏమేమి చేయాలో
అనేది మనం నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం. అది మనము మన ఏఎన్ఎంస్ ఆశాస్కి వాళ్ళకి అందరికీ వెల్లడించాము. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 కల్లా మనము టీబీని మన భారతదేశం నుంచి పారద్రోలాలనే ముఖ్య ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి మన ఏఎన్ఎంస్ ఆశాస్ అందరూ ఇంటి సర్వేకి వచ్చినప్పుడు మీకు ఏమన్నా సిమ్టమ్స్ హై ఫీవర్ కానీ ఏదైనా కళ్ళె పడుతున్నా, తర్వాత బరువు తగ్గిపోవటము, ఆకలి లేకపోవటం అట్లా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళతో కోఆపరేట్ చేసి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని ప్రజలందరూ కూడా మీరు ఈ టీబీ పారద్రోలటానికి 2030 లోపల మనం అంతా ఒక్క టీబీ కేసు కూడా రిపోర్ట్ కాకుండా మనం సహాయపడాలని కోరుకుంటూ టీబీని పారద్రోలడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ బ్రోచర్స్ అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా మరి 100 రోజులు జనరల్ డ్యూటీస్తో పాటుగా కేసెస్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని టెస్టులు చేయించడం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పాత కేసులను కూడా వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే పబ్లిక్కి అవేర్నెస్ కలిగిస్తూ ఉంటారు. టీబీ అంటే ఏంటి, అది ఏ లక్షణాలు ఉంటాయి, ఏ లక్షణాలు ఉంటే మనం ఎక్కడికి వెళ్తే టెస్టులు జరుగుతాయి, ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు, ఇవన్నీ కూడా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి టీబీని పారదోలే కార్యక్రమంలో భాగంగా మరి మేమందరం కూడా యాక్టివ్గా పనిచేయాలని చెప్పేసి ఈ దినాన్ని ఇక్కడ మీటింగ్ పెట్టుకుని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా మేము కూడా ఈరోజు పెట్టుకున్నాం అనమాట. ఎబో 60 వాళ్ళని, డయాబెటిక్ వాళ్ళని, స్మోకర్స్ని, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని, గత 2 yearsలో టీబీ వాళ్ళ యొక్క పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని, గత 5 సంవత్సరాల క్రితం ఎవరైతే మందులు వాడారో వాళ్ళని స్క్రీనింగ్ చేసి టెస్ట్ పంపించాలి. ఇది ప్రోగ్రామ్. ఇది మొత్తం ఎప్పుడు చేయాలంటే ప్రోగ్రామ్ అయిన వరకు చేయాలి. 3 months అంటారు, తర్వాత పొడిగిస్తారు. 2030 నాటికల్లా భారతదేశంలో టీబీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రయోగపెట్టారు. అయితే మనమంతా మనం ఏం చేయాలంటే తెనాలి పట్టణాన్ని టీబీ లేని పట్టణంగా చేసే విషయంలో మీరందరూ సహకరించాలి. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని పంట కాలంలోని పూడికతీత పనులకు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తక్షణమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆ పనులు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని పంట కాలువల వద్ద ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పంట కాలువల మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో సాగునీటి పారుదలకు రైతాంగం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పట్టణంలోని వ్యర్థాలు పంట కాలువకు చేరడంతో మురికి కూపాలుగా మారిన పంట కాలువలను ప్రక్షాళన చేసే దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో నియోజకవర్గంలో రైతాంగ ప్రయోజనాలు కాపాడుతూ పంట కాలువల మరమ్మతులకు తగు ప్రాధాన్యత కల్పించిన క్రమంలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దుగ్గిరాల నుండి చందూలు వరకు నిజాంపట్నం కాలువ పూడికతీత పనుల్లో భాగంగా పట్టణ పరిధిలో ప్రొక్కన సహాయంతో కాలువలో విపరీతంగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులను చేపట్టారు. పట్టణ లిమిట్స్లో పంట కాలువల పరిస్థితి దుర్భరంగా మారింది. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని పంట కాలువ ప్రక్షాళన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కూచిపూడి డీసీ సత్యసాయి మీడియాకు వివరించారు. తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబుల ప్రోత్సాహంతో రైతాంగ ప్రయోజనాలను కాపాడే విధంగా పంట కాలువల పూడికతీత పనులకు నిధుల ఇబ్బంది ఉన్నా సొంత నిధులతో పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. కమిటీ ప్రెసిడెంట్ 42 కూచిపూడి వీడ్ రిమూవల్ దుగ్గిరాల నుంచి చందోలు వరకు వీడ్ రిమూవల్ కోసం వీడ్ రిమూవల్ అంతా చేయమన్నారు. మొత్తానికి వీడ్కి కెమికల్ స్ప్రే చేసి తీసేస్తున్నాము. తెనాలి వచ్చేటప్పటికి తెనాలి మున్సిపల్ లిమిట్స్లో కాలువ అంతా పూడిపోయి ఉంది. ప్లస్ దీంట్లో వేస్ట్ మెటీరియల్ అంతా వేశారు. దాంతో కిందకి సాగుకి నీళ్ళు వెళ్ళాలంటే వేస్ట్ మెటీరియల్ అంతా తీస్తే కానీ వెళ్ళవనే ఉద్దేశంతో ప్రొక్లైనర్ పెట్టి 2 ప్రొక్లైనర్లతో వేస్ట్ మెటీరియల్ సిల్ట్ మొత్తం తీస్తున్నాము. దీనికి ఈ సిల్ట్ తీయడానికి ఇది ఇరిగేషన్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మా తెనాలి ఎమ్మెల్యే గారు మనోహర్ గారు, అట్లాగే వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు గారు ఒత్తిడి మేరకు ఇరిగేషన్ అధికారులు కూడా మాకు సహకరించి ఈ పని చేయడానికి తోడ్పడుతున్నారు. కానీ ఇక్కడ ఆక్యుపేషన్లు ఉండటం వలన చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా 2 వైపుల ఆక్యుపేషన్లు అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బందులు పడేటట్టు ఉంది. ఏది ఏమైనా సరే మొత్తం క్లియర్ చేసి కిందకి వాటర్ తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో పట్టుదలగా ఇది క్లియర్ చేస్తున్నాము. దీంట్లో నుంచి ఇది సిల్ట్ దీనికి అమౌంట్ లేకపోయినా మా సొంత దీంట్లో అయినా చేయాలనే దృక్పథంతో చేస్తున్నాము. నా పేరు లీలా సత్యసాయి, డీసీ కూచిపూడి.
కొల్లిపర మండలం చెముడుపాడు గ్రామంలో 2 కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఒక కుటుంబానికి చెందిన వర్గీయులు మరో కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను ఆ గ్రామంలో ఉండనీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్ నందు అర్జీ అందజేశారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొల్లిపర మండలం చెముడుపాడు గ్రామంలో కురగంటి కోటేశ్వరరావు మత్తే రవిల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో రవి మృతి చెందడంతో కోటేశ్వరరావును పోలీసులు రిమాండ్కు పంపారు. మత్తే ఇంటి పేరు గలవారు గ్రామంలో ఎక్కువగా ఉండటంతో కురగంటి కోటేశ్వరరావు కుటుంబాల వారిని గ్రామంలోకి రానియకుండా తరిమేశారని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మత్తే రవికి కోరగంటి కోటేశ్వరరావుకు జరిగిన ఘర్షణలో రవి మృతి చెందడంతో పోలీసు దర్యాప్తులో కోటేశ్వరరావు రిమాండ్కు పంపారు. ఈ క్రమంలో మత్తే రవి కుటుంబానికి చెందినవారు కురగంటి కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసి అతని బైక్ని తీసుకెళ్లారని, కోటేశ్వరరావు బంధువుల ఇళ్లలో కూడా దాడులకు తిరగబడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉండనీయకుండా భయభ్రాంతులు చేయడంతో గ్రామంలో సొంత ఇల్లు ఉన్నా కూడా ఉండలేని పరిస్థితులు తాము ఉన్నామని, తెనాల్లో అద్దెకుంటున్నామని బాధితులు మీడియా ముఖంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ద్వారా తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అది జగుడుబాడు సార్. నా పేరు భాగ్యలక్ష్మి, కొరగంటి భాగ్యలక్ష్మి. ఇంత గొడవ జరిగితే మా మరిది వల్ల చనిపోయాడు ఆయన. మేము ఇల్లు కట్టుకున్నాం, ఆ రోజు స్లాబ్ పోసుకున్నాం. ఆ సాయంత్రం ఇలా గొడవ జరిగింది. రవి కొరగంటి కోటేశ్వరరావు వాళ్ళ మధ్యలో గొడవ జరిగి ఫస్ట్ రవే తీసుకొచ్చి కత్తి బట్టి మా మరిదిని వేసాడు. వేస్తే మా మరిది తిరిగి వేసాడు. ఇక అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత నీ 3వ రోజు నీళ్లు పెట్టుకోవటానికి మా ఇంటికి వెళ్ళే రోషను, రోహిత్, రాధ, పాగోలు సుజ్ఞానం, మత్తే కమలాకరావు, మత్తే మార్త వీళ్ళందరూ కలిసి నేను 3వ రోజు వెళ్తే అందరూ కలిసి నన్ను కొట్టారు సార్. కానీ ఎవరు మాకు న్యాయం చేయట్లా. మాకు ఇల్లు ఉండయి, మేము బయట స్లాబ్ పోసుకున్నాం, మేము బయట ఉంటున్నాము. మాకు అసలు జరగట్లే, అద్దెలు కట్టుకోవటం కూడా జరగట్లా. మాకు న్యాయం చేయాలి. కేసులు పెడితే కేసు ఎవరు తీసుకోవట్లా. కొల్లిపర మా మరిదోళ్ళు ఇల్లు కాల్చారు. వాళ్ళ బండి తీసుకెళ్లిపోయారు. కట్టుబట్టలతో బయటకు వచ్చేసాను సార్. మేము కొట్టు తగలబెట్టారు. వెళ్ళి చెప్పొచ్చాను సార్, పట్టించుకోవట్లేదు. ఏది పట్టించుకోవట్లేదు సార్. మా తమ్ముడు కోటేశ్వరరావుకి అవతల మత్తే రవి అనే అతనికి ఇద్దరికే ఓదాపోదం జరిగి గొడవ జరిగింది సార్. ఆ గొడవలో తను గాయపడి చనిపోయాడు. చనిపోయిన రోజునే మేము స్లాబ్ పోసుకున్నాం సార్. స్లాబ్ పోసుకుని నేను వీళ్ళందరూ చూసుకుంటా బయటకు వచ్చేసాను. వీళ్ళందరిని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేము ఊరు నుండి బయటకు వచ్చేసాం. ఊరు నుండి బయటకు వచ్చేసిన తర్వాత వెళ్ళాలన్నా కానీ రానివ్వట్లేదు వాళ్ళు. మేము ఊళ్ళో నుండి బయటకు వచ్చేసిన తర్వాత మా తమ్ముడిది ఇల్లు, మా బావది కొట్టు, నాదేమో సువా రాయి ఉంటే మొత్తం తీసేసుకున్నారు. రవి, రోహిత్, రోషను వాళ్ళ కుటుంబ సభ్యులు సార్. పిల్లల గొడవ సార్. అది పిల్లల కాడ చిన్న పిల్లల కాడ కొట్టుకునేటప్పుడు అతను తాగొచ్చి ఈ పిల్లల్ని కొడతాం ఇది చేస్తునేటప్పుడు మా తమ్ముడు వెళ్ళి ఎందుకు కొడుతున్నావు ఏందని అడిగినందుకు తాగుండా మీదట వీడి మీదకి ఎగబడ్డాడంట సార్, మా తమ్ముడి మీదకి. ఇది 2023 సార్. అప్పటి నుంచి కేసులు పెట్టాను సార్. ఇల్లు తగలబెట్టినాయి, బండి పోయింది, ఇన్ను కానీ మా ఇల్లు సామాన్ తీసేసినాయి, కానీ బీరువా బాగలు కొట్టి బీరువాలో వస్తువులు కూడా తీసేశారు. ఇవన్నీ చెప్పాము సార్. చెప్పాము, మేము సర్వే చేస్తామన్నారు, చేయలేదు, కొట్టారు. ఆ ఊళ్ళోకి రానియట్లేదు. స్థానిక పుట్టి నాగేశ్వరరావు ఫంక్షన్ హాల్ పాత సత్యనారాయణ టాకీస్ నందు శ్రీ వికానస్ శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై వేయించేసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వాళ్లకు వైఖానస ఆగమ పండితులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, నారాయణం, గోవర్ధన లక్ష్మీ, రఘురాం, వేదాంతం, నాగమార్తి బృందం ఆగముక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. తెలుగు పండితులు ములుగుట్ల విశ్వనాథ శర్మ కళ్యాణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కళ్యాణ మహోత్సవ సందర్భంగా శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ పరిచయ కార్యక్రమాన్ని ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఆర్వి కిరణ్ కుమార్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా భావించి తెనాలిలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ నెలకొల్పినట్లు పేర్కొన్నారు. ట్రస్ట్ ప్రధాన ధ్యేయం తెనాలి పట్టణంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడమని, ఆ ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణయ్య అష్టాక్షరి స్తూపాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎంతో వైభవంగా చేపట్టిన ఆలయానికి దాతల నుండి భక్తుల నుండి భూదానం సేకరించడం జరుగుతోందని వివరించారు. దాతలు 1 అడుగు నుండి ఎన్ని గజములను భూదానంగా అందచేయవచ్చని తెలిపారు.
ట్రస్ట్ నిర్మించిన క్షేత్రానికి నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంగా నామకరణం చేసినట్లు వివరించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మూర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా జంధ్యం రామారావు, కోశాధికారిగా మడిపల్లి చంద్రశేఖర్, సహాయ కార్యదర్శిగా గుడివాడ బాలకృష్ణతో పాటు పలువురు సభ్యులను నియమించడం జరిగిందని, అష్టాక్షరి మంత్రస్తూప కమిటీ అధ్యక్షులుగా మునగాల మోహన శ్యామ్ ప్రసాద్, సోషల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షులుగా కొత్త సుబ్రహ్మణ్యం, పలు అనుబంధ విభాగాలకు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. కార్యక్రమంలో సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు లక్క రాజుసాయి, ప్రోగ్రామ్స్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు ఉప్పుల వరదరాజులు, పలు ట్రస్ట్ సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా భావించి తెనాలి పట్టణంలో శ్రీ విఘ్నేశ శ్రీనివాస ట్రస్టును స్థాపించడం జరిగింది. ఇక ట్రస్టు చేపట్టినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని పుట్టి నాగేశ్వర ఫంక్షన్ హాల్ నందు ఎంతో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని మేము వైకాల సాగముక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తలంబ్రాలు సమర్పించడం సంతోషకరం. రానున్న రోజుల్లో విఘ్నేశ శ్రీనివాస ట్రస్టు మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క ట్రస్టు యొక్క అనుబంధ విభాగాల్లో భాగంగా అష్టాక్షరి మంత్రస్తూపానికి కమిటీ అధ్యక్షులుగా మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ గారిని, అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా దివ్య శ్రీనివాస్ గారిని, సోషల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షులుగా కొత్త సుబ్రహ్మణ్యం గారిని, ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులుగా అలాగే ఉప్పల వరదరాజు గారిని, పబ్లిక్ రిలేషన్స్ కమిటీ అధ్యక్షులుగా మనం గుడివాడ శివప్రసాద్ గారితో పాటు మనం ఈ యొక్క విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా మూర్తి వెంకటేశ్వరరావును, కోశాధికారిగా మడిపల్లి చంద్రశేఖరను, ఉపాధ్యక్షులుగా జంధ్యం రామారావును, సహాయ కార్యదర్శిగా గుడివాడ బాలకృష్ణతో అనేక మంది 40 మంది కార్యవర్గ సభ్యులతో ఈ యొక్క విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రస్ట్కి లీగల్ అడ్వైజర్స్గా బిఎంఎస్ దుర్గాప్రసాద్ గారిని, కె అంజనీ కుమార్ని గారిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనేక మంది ఆధ్యాత్మిక వ్యక్తులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరము. మరింత మంది ఉత్సాహవంతులు ఈ యొక్క విఘ్నేశ శ్రీనివాస ట్రస్టుకు సహకరించి రానున్న త్వరితగతిన తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ఎంతో వైభవంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు సహకరించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శ్రీ విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు, కార్యవర్గ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేశారు. తెనాలి డివిజన్ రాడ్ బెండింగ్ వర్క్స్ యూనియన్ నూతన అధ్యక్షునిగా బండ్లమూడి నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెనాలి డివిజన్ రాడ్ బెండింగ్ వర్క్స్ యూనియన్ నూతన అధ్యక్షునిగా తెనాలి పట్టణానికి చెందిన బండ్లమూడి నాగేశ్వరరావు alias నాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెంచుపేటలో ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో నాగేశ్వరరావు ఎన్నిక కావడంతో సిఐటియు నాయకులు అభినందనలు తెలిపారు. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. మండల కేంద్రమైన దుగ్గిరాల గ్రామానికి చెందిన పద్మాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చుండూరు భాస్కరరావు సహకారంతో విగ్రహాలు సమకూర్చారు. గతంలో ఈ పాఠశాలకు 2 విగ్రహాలను ఆయన అందజేశారు. ముందుగా సరస్వతి విగ్రహం వద్ద అర్చకులు శ్రీనివాసరావు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. తదుపరి పాఠశాల ప్రాంగణంలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ, ఏపీజే అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొలకూరు మాజీ సర్పంచ్ ప్రసాదం భాస్కరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రసాదం సురేష్ గత ఏడాది 10వ తరగతిలో 100% మార్కులు సాధించిన 5 విద్యార్థులకు 2,200 రూపాయల నగదును ప్రోత్సాహం అందజేశారు. అదేవిధంగా ఎన్ఎంఎస్లో 3 విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదు అందజేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షుడు మిక్కిలేని గాంధీ, మండల విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయులు ఈఎల్వి అప్పారావు, పిఎస్సి వైద్యులు మహమ్మద్ అబ్దుల్ రహమాన్, జాగృతి భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్, నారాకూరుడు ప్రధానోపాధ్యాయురాలు ఎం ఏడుకొండలు, జయరత్నరాణి, కొలకూరు పాఠశాలకు చెందిన ఎం అన్నారావు, ఎస్విఎల్ నారాయణ, మీనాక్షి, పాఠశాల వైస్ చైర్మన్ సఫావత్ హేమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చదువు గురించి ఆమె ఎన్ని రకాలుగా బాధలు పడిందో, ఎన్ని రకాలుగా దెబ్బలు తిందో, ఎన్ని రకాలుగా రాళ్లతో రుణించుకుందో ఆ పూనా ప్రజలకు తెలుసు ఆ రోజుల్లోనూ. కానీ ఇన్ని వాటికి కూడా తట్టుకొని, ఇన్ని రకాల కష్టాలు కూడా తట్టుకొని ఒక 2-3 పిల్లలతో ముందు స్కూల్ మొదలు పెడితే ఆ పిల్లల్ని ఆమెని వెలివేశారు, కొట్టారు, చాలా గందరగోళం. అయినా కూడా ఆమె వెనక్కి పోకుండా ఆడపిల్లలు కూడా చదువు ఉండాలి, ఆడపిల్లలు ఒక ఇంటితోనే పరిమితంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆమె త్యాగం చేసి, ఆమె జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ భర్త కూడా ఆమె చాలా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో ఇద్దరు
చాలా బాగాను జస్ట్ ఈరోజు మీ అందరూ చదువుకుంటున్నారు, మీకందరూ కూడా ఇంతమంది టీచర్స్గా వీళ్ళందరూ వచ్చారు అంటే ఆ రోజు ఆమె చేసినటువంటి అప్పుడున్నటువంటి సాంఘిక ఆచారాలన్నింటికి కూడా ఎదిరించి సావిత్రిబాయి పూలే దగ్గర అన్ని మీకు అందజేశారు. 150 సంవత్సరాల క్రితము ఆమె చదువుకుని కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఓ టీచర్గా పనిచేసి మరి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె మనందరికీ అక్క, వేగు చొక్క, గంధపు చెక్క, పూల మొక్క. అందరూ ఒకసారి కూడా నుంచి అటు ఉపాధ్యాయులుగా కానివ్వండి, డాక్టర్లుగా కానివ్వండి, లాయర్లుగా కానివ్వండి గొప్ప వ్యక్తి అవ్వాలని ఆమె కోరిక. చక్కటి ఎంకరేజ్మెంట్, ఇంతకంటే మేము ఇదివరకు కూడా చూడలేదు. ఇంత చక్కటి ఎంకరేజ్మెంట్తో అధ్యాపకుల్ని, వారి కింద పనిచేసే వాళ్ళని, మా గ్రామస్తులను కూడా ఒక విధంగా ఏంటంటే మమ్మల్ని కూడా ఒక విధంగా ఇన్స్పైర్ చేస్తున్నట్టే. మేము ఎందుకంటే తగిన పని చేయలేకపోతున్నామేమోనని ఒక్కోసారి మేము ఫీల్ అవుతున్నాం. చక్కటి ఉద్దేశాలతో మీ విద్యార్థుల్ని అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఇట్లా ఎదగాలని కోరుకుంటూ, మరి అణగారిన వర్గాలకు పనిచేసిన సంఘ సంస్థగా ఆ రోజుల్లో ఎక్కువగా గుర్తింపు ఉన్నది. తొలి ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయునిగా మరియు మొట్టమొదటి పాఠశాల స్త్రీ జనోద్ధరణకు ఏర్పాటు చేసినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారికి దక్కింది. ఈ విద్యకు ప్రాధాన్యత లేదు, అంటే ఎల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటాం. మరి ఈ రోజున మన మహిళా సాధికారత సాధిస్తూ ఉందంటే వరకు సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి పూలే గారు స్త్రీల అభ్యున్నతికి ఎంతో శ్రమించారు. అవుట్లుక్, సోషల్ అవుట్లుక్ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుని, దాతలని, గ్రామస్తుల్ని, తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని స్టాఫ్ని అందరినీ అనుసంధానం చేసుకుని చక్కగా పాఠశాలను నడపడంలో తనదైనటువంటి ముద్ర ఎక్కడున్నా సరే శానంపూడి శోభాదేవి గారి ముద్ర వేస్తూ మరి అక్కడ కొలకలూరు పాఠశాలని మరి స్వర్ణయుగంగా తీర్చిదిద్దింది. ఇక్కడ కూడా చాలా చక్కగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మేము ఎప్పుడు కూడా స్టేటస్లు, ఫోటోలు చూస్తూ ఉంటాం. తెనాలి గుంటూరు ప్రధాన రహదారి అంగలకుదురు గ్రామ సమీపంలో ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ లేకుండానే పంట కాలువలోకి దూసుకువెళ్ళింది. అయితే అదృష్టశాత్తు ఆ సమయంలో మనుషులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తెనాలి గుంటూరు రహదారిలో అంగలకుదురు గ్రామ సమీపంలో పార్కింగ్ చేసిన ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ లేకుండానే ఎదురుగా ఉన్న పంట కాలువలోకి వెళ్ళింది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా బస్సు కొంత భాగం పంట కాలువలో, కొంత రోడ్డుపై ఉండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మితిమీరిన వేగంతో వెళుతూ తమ ముందున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి ఆ ట్రాక్టర్నే ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువతి తీవ్ర గాయాల పాలైన ఘటన తెనాలిలోని తెనాలి బండి వద్ద సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. తెనాలి విజయవాడ రహదారిలో తెనాలి బండి సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై డాక్టర్ బూతాడి వెంకటేష్ తన స్నేహితురాలు యామినితో విజయవాడ వైపు వెళుతూ ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా ఉన్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే వెంకటేష్ మృతి చెందగా ద్విచక్ర వాహనం వెనుక ఉన్న స్నేహితురాలు యామిని తీవ్ర గాయాలతో ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలు పొందుతున్నారు. కాగా రూరల్ పోలీసు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని వెంకటేష్ భౌతికాయాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుల్తానాబాద్ చెందిన వెంకటేష్ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. అప్పుల బాధలు తాళలేక తెనాలి చిండ్రావూరుకు చెందిన ఒక వ్యక్తి చిండ్రావూరు రైల్వే గేటు వద్ద ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక చిండ్రావూరుకి చెందిన ఎడ్ల నాగవెంకట మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఆదివారం రాత్రి సమయంలో చిండ్రావూరు రైల్వే గేట్ సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి మరణించాడు. అతనికి 2 పిల్లలున్నారు. చిండ్రావూరులోని వేణుగోపాల స్వామి గుడి వద్ద నివసించే ఇతను ఆదివారం సాయంత్రం ఇంటి నుండి నేను వెళ్ళిపోతున్నానంటూ బయటకు వచ్చాడని, తీరా రైలు కింద పడి మరణించాడని ఎస్ఐ తెలిపారు. ఈ సంఘటన పరిశీలించి దర్యాప్తు చేస్తున్న తాము స్థానికంగా విచారణ చేసిన నేపథ్యంలో వివరాలు గుర్తించినట్లు ఎస్ఐ వెంకటాద్రి తెలియజేశారు. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు సాధికారత లభించేలా కొలకలూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం మంత్రి నాదెళ్ల మనోహర్. పొన్నెకంటి చార్టర్ ట్రస్ట్ ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమకు భూమి విరాళం, దాతలను ప్రశంసించిన అధికారులు. జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారిగా తెనాలిలో బాధ్యతలు చేపట్టిన వేణుగోపాలరావు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.